ఉద్యమం జరిగింది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మోడల్గా జరిగిన ఉద్యమం. అంటే ఈ ఉద్యమాన్ని బాధ్యతలు మోసింది ప్రజలు. తెలంగాణ రాష్ట్ర సాధనకు బాధ్యతలు మోసింది ప్రజలు నాయకత్వం వహించినారు. ఇది ప్రజల విజయం, తెలంగాణ ప్రజల విజయం. ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ ఉద్యమ సంఘ నాయకుడి యొక్క విజయం కాదది. వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యమైనారు. కాబట్టి రేపు తెలంగాణ భవిష్యత్తు ప్రజలతో మమేకమై పనిచేస్తూ ప్రజల వాయిస్ను వినిపించిన వాళ్ళు రేపు బాధ్యత వహించాలి. బాధ్యత వహించని పక్షంలో ఖచ్చితంగా అది బాధ్యత రాహిత్యం అవుతుంది. కాబట్టి మన మీద బాధ్యత చాలా ఎక్కువ ఉందని మాత్రం తప్పనిసరి మనం భావించాలి. ఇది ఏ రాజకీయ పార్టీకో, ఈ ఉద్యమ సంఘం నాయకులు పత్రికలు కనిపించిన వాళ్ళు, టీవీలో కనిపించిన వాళ్ళకి ఇది వదిలిపెట్టొద్దని ఖచ్చితంగా మనం నిలదీయాలి. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ యొక్క అధ్యయన వేదిక ఏదైతే తలపెట్టిందో సదస్సు, ఇందులో ఎవరైతే భాగస్వామ్యం చేసిందో ఇదొక మనం మోడల్గా తీసుకొని, ఒక స్ఫూర్తిగా తీసుకొని, అవకాశంగా తీసుకొని, ఒక వేదికగా తీసుకొని ఖచ్చితంగా రేపు భవిష్యత్తు ఒక కార్యాచరణ మనం రచించుకోవడంలో ఇది భాగమని నేను భావిస్తున్నాను. ఒక జిల్లాను మనం ఐసోలేషన్లో చూడలేము. 10 జిల్లాల తెలంగాణ మనం చూడాలి. 10 జిల్లాల తెలంగాణ రేపు భవిష్యత్తు రాష్ట్రం పక్క రాష్ట్రాలతో కలిపిన ఒక రాష్ట్రంగా చూడాలి. భారతదేశంలో ఒక రాష్ట్రంగా చూడాలి. ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో అదంతా కూడా మిస్ అయింది. ఒకవేళ రాచరిక పాలనని మనం గౌరవించకున్నా, ఒప్పుకోకున్నా, కనీసం మన హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు మాత్రం మనము టోటల్గా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మన రాష్ట్రానికి ఉండే, మన దేశానికి ఉండే, మనం దేశంగా పరిపాలించబడిన వాళ్ళం. మనం ఇండియన్ యూనియన్లో మనం గెలవలేదు. ఒక సంవత్సరం తర్వాత మనం ఇండియన్ యూనియన్లో మన పైన దండయాత్ర జరిగిన తర్వాత, పటేల్ దండయాత్ర చేసిన తర్వాత, 6,000 మంది ఉద్యమకారులను ఊచకోత పోసిన తర్వాత, లక్షలాది మంది ముస్లిం మైనారిటీలను పుట్టన పెట్టుకున్న తర్వాత ఈ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం జరిగింది. ఒక దేశం ఉన్న ప్రాంతం, సొంత ఏవియేషన్ ఉంది, మనకు సొంత డిఫెన్స్ ఉన్నది, సొంత పోలీస్ ఉన్నది, సొంత పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నది, ప్రతి రవాణా సౌకర్యం ఉన్నది, రైల్వేస్. మొత్తం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మిస్తే తెలంగాణలో మాత్రం హైదరాబాద్ స్టేట్లో నైజాం నేనే నిర్మిస్తాను, లేకుంటే మళ్ళీ మీరు నాకు ఆక్యుపై చేస్తారని 2,300 కిలోమీటర్ల రైల్వే లైన్ అతను సొంతగా నిర్మాణం చేసి మొత్తం రైల్వే కనెక్షన్, భారతదేశానికి కనెక్టివిటీ మనం కల్పించుకున్నాం.